కాంతారా మెంటల్ లేచిపోయింది, అసలు మైండ్ పోయింది. సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసాడు రిషబ్ శెట్టి. టాప్ నాచ్ ఉంది సినిమా. పాజిటివ్సా, డివోషనల్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. పైలో ఎరిక్ట్ అవుతుంది మీకు, అంటే లైక్ గూస్ బంప్స్ అంటారు కదా, అలా లెగిసే ఉంటాయి. ఇవన్నీ అలా లెగిసే ఉంటాయి సినిమా మొత్తం. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మీరు భయపడతారు కొన్ని సీక్వెన్సెస్లో అయితే. చెప్తున్నాను కదా, రిషబ్ శెట్టి డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది రిషబ్ శెట్టికి. అండ్ ఆస్కార్కి నామినేట్ అయినా మనం పోనక్కర్లేదు, ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఉందండి. అసలు టెక్నికల్లీ అండ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, ఆర్ట్ అండ్ డైరెక్షన్, యాక్టింగ్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా అన్నీ వాట్ నాట్ మీకు ప్రతి ఒక్కటి హైలైట్గా చూపించాడు సినిమాలో. నేను చెప్తున్నాను కదా, చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఊడి అమ్మ ఈ రేంజ్లో తీసారా కన్నడ సినిమా వాళ్ళు అనిపిస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్ మైండ్ పోద్దు లోపల. డైలాగ్స్ అయితే మామూలుగా లేవు, అదిరిపోయినాయి అసలు. కానీ మీకు ఆ సినిమాలోంచి బయటికి రావడానికి చాలా టైం పడుద్ది. అంటే లైక్ కొన్ని సినిమాల్లో మనం ట్రావెల్ అవుతూ ఉంటాం కదా, అలా ఈ సినిమాలో ఒక 1 month ఉన్న ఆశ్చర్యపోనక్కర్లే. ఆ రేంజ్లో ఉన్నాయి విజువల్స్ కానీ, తర్వాత టేకింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్, తర్వాత అదే ఆ అడవి నుంచి బయటికి రాలేం. వాళ్ళు కాంతారా మూవీ త్రూ ఏం చెప్పారంటే మన కల్చర్ని, మన ట్రెడిషన్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక మంచి ప్లాట్ ఉంది సినిమాలో. అది నేను చెప్పేదానికంటే చూడండి. స్టోరీని అయితే నేను స్పాయిల్ చేయదలుచుకోవటం లేదు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే తెలుగు వాళ్ళు ఎలాంటి సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి సినిమా ఇది. డెఫినెట్గా మిస్ అవ్వరు అనుకుంటున్నా. మిస్ అయ్యారంటే ఇంకా ఒక మంచి విజువల్ వండర్ని కోల్పోయినట్టే. చాలా బాగుంది. అంటే మీకు డైలాగ్స్ అసలు చెప్పడానికి నాకే తడబడుతున్నా. రిషబ్ శెట్టి కనిపిస్తూ ఉంటాడు సినిమా అయిపోయినా సరే, ట్రావెల్ అవుతూ ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హోంబేలే ప్రొడక్షన్స్, కేజీఎఫ్ మూవీ తీసిన వాళ్ళే ఇది కూడా తీశారు. సో ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు మనం, హోంబేలే నుంచి ఒక సినిమా వచ్చిందంటే అది పాన్ ఇండియన్ ఫిలిం అని. ఆ రేంజ్ ఫిలిం ఇది. డెఫినెట్గా వాచ్ విత్ ఫ్యామిలీ. ఒక్కసారి కాదు 2-3 సార్లు చూడొచ్చు సినిమా, ఆ రేంజ్లో ఉంది. కేజీఎఫ్ పుష్పకి 100 times బెటర్ ఉంది సినిమా. సో అదే డివోషనల్ ఫ్యాంటసీ డ్రామా ఇది. డెఫినెట్గా చూడండి. ఒక మంచి థ్రిల్లింగ్ జానర్లో సినిమాలు నచ్చుకునే వారికి ఇది ఇంకా బాగా నచ్చుద్ది. అండ్ 3Dలో తీసుంటే ఇంకా బాగుంది. లైక్ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి విక్రాంత్ రోనాలో, కొన్ని 3D ఎఫెక్ట్స్ని మీరు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేశారో, సో ఆ రేంజ్లో ఈ సినిమాలో కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. నార్మల్గానే భయపడే ప్యాంట్లు తడిచిపోతాయి, డెఫినెట్గా ప్యాంట్లు తడిస్తే. అలాంటిది ఈ సినిమాలో ఇంకొంచెం 3Dలో తీసుకెళ్ళి ఉంటే అక్కడ కూర్చునేది. లైక్ ఇప్పుడు మన RRR సినిమా ఎలా అయితే అన్ని అవార్డ్స్కి నామినేట్ అవుతుందో, ఈ సినిమాకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాంతారా ద లెజెండ్ మన దేవుడిని చూపించారు. అంటే కర్ణాటక ఫోక్ అండ్ కల్చర్ని, ఆ ఏరియాలో ఆ యాంబియన్స్లో జరిగే కథ ఇది. సో డెఫినెట్గా నచ్చుద్ది. మనకి పుష్పాని మీరు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేశారో 100 times బెటర్ ఉంది. డెఫినెట్గా చెప్తున్నా, మస్ట్ వాచబుల్, వర్త్ టు వాచ్. మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్.